హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్, జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక నుంచి ఈ వెబ్సైట్కి సంబంధించిన ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇక ఈ వెబ్సైట్కి సంబంధించి మనం ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక రేపటి నుంచే మనకు ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. మరి ఎగ్జామ్కి నేనేం తీసుకెళ్ళాలి? ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ebset.tgche.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేగానే మీకు ఆటోమేటిక్గా హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ సెంటర్ కోడ్, సెంటర్ నేము, డేట్ అండ్ టైం కరెక్ట్గా చెక్ చేసుకోండి. సెంటర్ నేము, సెంటర్ కోడ్, డేట్ అండ్ టైం కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్నాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఓకే అన్న, హాల్ టికెట్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాము, ఆల్రెడీ మాకు సెంటర్ కూడా ఐడియా ఉంది. ఇప్పుడు మేము ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఒకసారి చెక్ చేద్దాం. మీ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా the candidate shall carry into the examination hall black or blue ball point pen, hall ticket and ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ని మనం తీసుకెళ్ళాలి. ఈ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని, దీంతోపాటు హాల్ టికెట్ను, అదేవిధంగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని మనము సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయినా, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏదైనా సరే దాంట్లో ఉన్న నేము, మీ ఐడి ప్రూఫ్లో ఉన్న నేము కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా అదనంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఒకవేళ వీలైతే మీకు శానిటైజర్ తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒక మాస్క్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మట్టికే మీకు ఎగ్జామినేషన్ హాల్కి అలో ఉంటుంది. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకు గేట్ దగ్గర ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ రూము, మీ ఎగ్జామినేషన్ హాలు, ల్యాబ్, సెంటరు, హాల్ టికెట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, మీ ఐడి ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎగ్జామ్ హాల్లోకి సెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎగ్జామ్ హాల్కి ముందు మీకు ఒక బోర్డు అయితే ఉంటుంది. అక్కడ ఆ నోటీస్ బోర్డులో ఎవరికి ఏ సిస్టమ్ అలా చేసి ఉంటారు అనేది మీకు ముందే రాసి పెట్టింది. అలాటెడ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ కూర్చోవాలి. సో కూర్చున్న తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ వచ్చేసి మీ బయోమెట్రిక్, అదేవిధంగా ఫోటో క్యాప్చరింగ్, సిగ్నేచర్స్ ఇదంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కోసమే మినిమం మీరు ఒక 1 hour బిఫోర్ అయినా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అక్కడ మనకు ఏమేమి ప్రాసెస్ జరగబోతుంది అంటే, సో మీకు సిస్టంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేసుకోవడానికి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషను అంటే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్కి మీరు లెఫ్ట్ హ్యాండ్ కానీ, రైట్ హ్యాండ్ కానీ, థంబ్ కానీ, లేకపోతే ఇండెక్స్ ఫింగర్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. మెహందీ లాంటి ఏమన్నా ఉంటే అవి ముందే రిమూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకసారి గుర్తు చేస్తున్న, ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్, హాల్ టికెట్, ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్, ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, వాటర్ బాటిల్ ఇవి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం చేయండి. ఎంసెట్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.